బ్యాంక్ అంటే టెంపుల్ అంటూ మహేష్ ఒక సినిమాలో బ్యాంక్ గురించి దాని విశిష్టత గురించి బ్యాంకులతో ప్రజలకున్న అనుబంధం గురించి చాలా గొప్పగా చెప్తారు. ఇప్పుడు అనంతరంలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిన దారుణం చూస్తే ఆ మాటలు గుర్తుకు రాక మానవు. హలో ఇది ప్రాబ్లం చెప్పండి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడు అంటారు. కానీ సమయం అన్నింటికీ సమాధానం చెప్తుంది. బ్రాంచ్ మేనేజర్ జనాల సొమ్ము కాజేస్తే ఇక అందులో ఖాతాదారుల డబ్బుల పరిస్థితి గురించి ఆ పైవాడికే తెలియాలి. అనంతపురంలోని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో నకిలీ పత్రాలు పెట్టి రుణాలు సృష్టించారు. డ్రైవర్స్ కాలనీకి చెందిన మహబూబ్ రఫీక్ అహ్మద్ అనే వ్యక్తి 2 ఏళ్ల క్రితం ఈ బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే బ్యాంకు సిబ్బంది అడిగిన కమిషన్ ఇవ్వలేని చెప్పడంతో మేము కూడా లోను ఇవ్వలేమని అతను దరఖాస్తును అప్పట్లో తిరస్కరించారు. కానీ లోన్ కోసం ఇచ్చిన ఫోటోలు, ఆధార్ కాపీలు బ్యాంకులోనే ఉండిపోయాయి. హలో ఇది ప్రాబ్లం చెప్పండి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కొద్ది రోజుల క్రితం రఫీక్ కు బ్యాంకు నుండి ఫోన్ కాల్ వచ్చింది. మీరు ₹1,00,000 మా బ్యాంకులో రుణం తీసుకున్నారు, ఇంకా లోన్ బకాయిలు కట్టాలని చెప్పడంతో రఫీక్ అవాక్కయ్యాడు. మీ బ్యాంకులోనూ నేను ఎలాంటి ఖాతా గానీ రుణం కానీ తీసుకోలేదని రఫీక్ అహ్మద్ సమాధానం ఇచ్చాడు. బ్యాంకుకు వచ్చి రుణం కట్టకుంటే మీపై కేసు పెట్టాల్సి ఉంటుందని బ్యాంక్ అధికారులు హెచ్చరించడంతో రఫీక్ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. దీంతో బ్యాంకు వద్దకు వెళ్లి అధికారులను సంప్రదించాడు. బ్యాంక్ అధికారులు ఇవిగో మీరు తీసుకున్న లోనుకు సంబంధించిన ఆధారాలు అంటూ పాస్బుక్లను, లోన్ రిజిస్టర్ను చూపించారు. తన ఫోటో అందులో అతికించడమే కాకుండా వాటిలో తన సంతకం కూడా ఇతరులు పెట్టేసి రుణం తీసుకున్నట్టు చూసి కంగు తిన్నాడు. వాళ్ళే వచ్చి కంప్లైంట్ ఇస్తామంటారు. ఇప్పుడు అదే సార్ జరిగింది. నేను పెట్టలేదు మేడం, ఇబ్బంది పెట్టలేదు మేము. మళ్ళీ ఏంది విజువల్ తీసుకోకూడదా మేడం? ఎందుకు మేడం? బ్యాంక్ మేడం. ఎవరు మేడం? న్యూస్ వచ్చింది. లోన్ కు సంబంధించిన మెసేజ్లు కూడా వేరే ఫోన్ నంబర్ కు వెళ్తుండడంతో ఆ నంబర్ ఎవరిదని ఆరా తీస్తే బ్రాంచ్ లో పనిచేసిన మేనేజర్ చంద్రశేఖర్ దని తేలింది. ఫోర్జరీ సంతకాలు చేసి ఇతరుల పేరుతో బ్యాంకు సిబ్బంది రుణాలు కొల్లగొడితే ఇక బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారి డిపాజిట్లకు గ్యారంటీ ఎలా ఉండగలదని బాధితులకు అండగా నిలిచిన మీడియా ప్రశ్నించగా గుటకలు మింగారు బ్యాంకు సిబ్బంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ లైవ్ ద్వారా అందజేస్తారు. సాయి ప్రసాద్ చెప్పండి. నేను పెట్టలేదు మేడం, ఇబ్బంది పెట్టలేదు మేము. మళ్ళీ ఏంది విజువల్ తీసుకోకూడదా మేడం? ఎందుకు మేడం? బ్యాంక్ మేడం. ఎవరు మేడం? న్యూస్ వచ్చింది. అవును మేడం, విజువల్స్ కావాలి కదా. అవును మేడం, బ్యాంక్ లో మేడం ఇష్యూ జరిగింది కాదు. ఐడి ఉంది మేడం, ఐడి కానీ చూపించాను కదా, ఎన్నిసార్లు చూపించాలా? అంటే ఏం తప్పు జరిగిందని చెప్పరు. మీ తప్పు జరిగింది ఎక్స్ప్లెనేషన్ కోసం. నేను పెట్టలేదు మేడం, ఇబ్బంది పెట్టలేదు మేము. మళ్ళీ ఏంది విజువల్ తీసుకోకూడదా మేడం? ఎందుకు మేడం? బ్యాంక్ మేడం. ఎవరు మేడం? న్యూస్ వచ్చింది.
బ్యాంకులో డబ్బులను డిపాజిట్ చేశారా చేయలేదా వీటికి సంబంధించిన ఎవరైతే బాధితులు మోసపోయారో బాధితులకు అండగా నిలిచిన మీడియా ప్రశ్నించగా గుట్టకలు మింగారు బ్యాంకు సిబ్బంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ లైవ్ ద్వారా అందజేస్తారు. సాయి ప్రసాద్. శిరీష, అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఇప్పుడు అంటే ఈ వ్యవహారం బయటపడింది, అంటే స్కామ్. ఎందుకంటే 1916లో అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు స్థాపించబడింది. ఎందుకంటే పేదలకు నగరంలోని పేదలకు చిన్న చితక వారికి లోన్లు అంటే రుణాలు మంజూరు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది పాలకవర్గంగా ఏర్పడి ఈ బ్యాంకును స్థాపించడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ బ్యాంకు వ్యవహారాలు జరుగుతున్నాయి. చాలా పాలకవర్గాలు మారిపోయినాయి. అయితే ఈ పాలకవర్గము లేకపోతే ఇందులో పనిచేసే అధికారులు వీరందరూ కూడా లోపల ఎలాంటి వ్యవహారాలు చేస్తున్నారు అనేది ఇప్పుడు మన రాజనీతి దృష్టికి వచ్చింది. ఎందుకంటే ఒక బాధితుడు మనను సంప్రదిస్తే ఈ అసలు విషయం ఇంటి దొంగల వ్యవహారం బయటపడింది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి తో ప్రమేయం లేకుండా ఆ వ్యక్తి సంతకాలను ఫోర్జరీ చేసి ఆ వ్యక్తి పేరు మీద లోన్ తీసుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. చాలా మనం ఈ లీగల్ వ్యవహారాలు ఇవన్నీ చూస్తుంటాము. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆర్థిక వ్యవహారాల్లో నేరాలకు పాల్పడేవన్నీ అరెస్ట్ చేస్తుంటారు. అయితే దీనికి సంబంధించి ఈ లోన్ వ్యవహారం కూడా కేవలం బ్యాంకు అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కూడా బయటపడిందని మనం ఇప్పుడు అనుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకు గతంలో పనిచేసిన మేనేజర్ ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పును ఆ తర్వాత వచ్చిన మేనేజర్ తెలుసుకోలేకపోయాడు. దీంతో ఆ లోన్ ఎవరైతే తీసుకున్నారో ఆ లోన్ను కట్టాలని చెప్పేసి బాధితుడికి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ రావడంతో బాధితుడు కంగు తిని నేను ఎలాంటి అకౌంటు లేదు మీ బ్యాంకులో, దాని తర్వాత ఎలాంటి రుణము కూడా తీసుకోలేదు, నేనెందుకు కట్టాలి అని ప్రశ్నిస్తే మీరు కట్టకపోతే మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది, ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే అని కూడా బ్యాంక్ అధికారులు హెచ్చరించి హరాస్ కూడా చేశారు. దీంతో బ్యాంకుకు వెళ్ళి చూస్తే ఇతని ఫోటో అతికిచ్చి పాస్బుక్ మీద ఇతని సంతకాలను కూడా ఫోర్జరీ చేసి అక్కడ రిజిస్టర్లో కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ లోన్ వ్యవహారానికి సంబంధించి మెసేజ్లు మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ ఆ నెంబర్కి ఒక నెంబర్ అందులో రిజిస్టర్లో రాసి ఉంది, ఆ నెంబర్కి వెళ్తూ ఉన్నాయి. అయితే ఆ నెంబర్ చూస్తే అది బ్యాంక్ మేనేజర్ గతంలో పనిచేసిన బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ దని తేలింది. దీంతో ఈ వ్యవహారం అంతా గుట్టు రట్టయింది. అయితే బాధితుడు అయితే నాకు ఈ బ్యాంకులో లోన్ ఉన్నందువల్ల దీన్ని నేను కట్టలేకపోయినందువల్ల బకాయిలు ఉన్నాయని చెప్పేసి మిగతా ఏదైతే బ్యాంకులో నేను రుణం తీసుకోదలుచుకున్నానో అదంతా నీకు సిబిల్ స్కోర్ సరిగా లేదని చెప్పేసి తిరస్కారానికి గురయ్యాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇతని పైన ఎవరైతే నా పేరును ఫోర్జరీ చేసి నా డాక్యుమెంట్స్ని తీసుకొని రుణం తీసుకున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గతంలోనే దాదాపు 2 వారాల కిందటే బ్యాంకు అధికారులను అలాగే పాలకవర్గాన్ని ఇప్పుడు ఎవరైతే బ్యాంకు చైర్మన్ జేఎల్ మురళీధర్ ఉన్నారో అతన్ని సంప్రదించి అలాగే సిఇఓ విజయభాస్కర్లు సంప్రదించి ఫిర్యాదు కూడా చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీరు జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళారు, అలాగే డిఎస్పీ దగ్గరికి వెళ్ళారు, డిఎస్పీ 4th టౌన్ పోలీసు వారికి కూడా ఎండార్ట్ చేశారు వీటిపైన చర్యలు తీసుకోండి ఈ వ్యవహారానికి సంబంధించి. దీనికి సంబంధించి ఫోర్జరీ కేసు కూడా నమోదు చేయాల్సింది, ఇంతవరకు ఫోర్జరీ కేసు కూడా నమోదు చేయలేదు. ఎవరైతే గతంలో పనిచేసిన మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు, విచారణ చేస్తున్నాము అంటున్నారే తప్ప ఇప్పటివరకు అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఇప్పుడు బ్యాంకు పాలకవర్గం కూడా ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లుగా వారు మీడియాను పిలిచి తమ తప్పేమీ లేదు, కేవలం గత పాలకవర్గంలో జరిగిన తప్పిదమే ఇదంతా అని చెప్పి వారు తప్పించుకోవాలని కూడా చూస్తున్నారు. ఏదైనా బాధితుడు డిమాండ్ ఏంటంటే తనకు అంటే ఎవరైతే తన సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకులో రుణం తీసుకున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. శిరీష. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్. పోయినప్పుడు అప్పుడు నాకు లోన్ అయితే కాకపోతే ఆ ప్రూఫ్స్ అనేదని వాళ్ళ దగ్గరే ఉన్నాయి అనమాట. వాళ్ళు ఏంటంటే ఇంక అప్పటి నుంచి నేనేం పట్టించుకోలేదానికి. ఒక వారం కిందటి నుంచి నాకు ఈ కొత్త మేనేజర్ వచ్చినాడు ఈ రామ్నగర్ టౌన్ బ్యాంక్లో. అతను ఫోన్ చేశాడు, ఏమంటే నీ అకౌంట్ నువ్వు నా దాంట్లో లోన్ తీసుకున్నావు, ఆ లోన్ కట్టాల్సిందేదే అని చెప్పి టార్చర్ పెట్టినాడు. అతను టార్చర్ పెడితే బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు. సరేలే అని నేను సరే మీ బ్యాంక్ కార్డుకి వస్తానులే, నాకు అకౌంటే లేని మీరు ఎట్లా లోన్ ఇచ్చినారు అని చెప్తే లేదు మీ పేరు అక్కడే అకౌంటే నాకు టౌన్ బ్యాంకులో లేదు, టౌన్ బ్యాంక్ మొదలే చూడలే నేను అకౌంట్ పెట్టేదానికి. అంటే లేదు మీ అకౌంట్ ఇక్కడ ఓపెన్ అయింది, ₹1,00,000 లోన్ తీసుకున్నారు, 8 నెలల నుంచి కట్టలేదు నాకు అని చెప్పేసి అంటే నేను పోయినాకి పోతే ఈ అకౌంట్ ఓపెన్ చేయనట్లా మళ్ళీ వచ్చేసి అన్నీ కట్టినారు, 8 నెలల నుంచి కట్టంది అన్ని బయటికి తీసినారు. తీస్తే వాళ్ళు మళ్ళా వండుకొని వాళ్ళ సిఇఓతో మాట్లాడిస్తున్నారు.
నా లోన్ నా ప్రమేయం లేదు, లోన్ ఎట్లా పెట్టినారు మీరు అని చెప్తే లేదు మీరే సంతకాలు కానీ నావి కాదు, అవి సైన్ చేసింది నావి కాదంటే లేదు నీవే ఉన్నట్లున్నాయంటే నా పాన్ కార్డు అవన్నీ చూపించిన. చూస్తే ఇవి కాదని చెప్పేసి వాళ్ళే ఈ సంతకాలు మీవి కాదు, మీరు ఒక సంతకం చేయండి ఊరినే మేము చూసుకుంటాము అన్నారు. పెట్టించుకోలేదు నాతో, నేనైతే పెట్టలే. సంతకం పెట్టుకుని నేను కేసు పెడతానన్నా. 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టా. కేసు పెట్టింటే వాళ్ళు ఏమంటారంటే అతను ఉన్నప్పుడు పోయి పిలుచుకొని చూపి మేము పోయి పిలుచుకొచ్చుకుంటాము, నువ్వు బ్యాంకులో ఉన్నాడా లేదా కనుక్కొని మాకు ఫోన్ చేయమని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ అయితే లేదో తెలుదు మనకి ఎదిగిన. లోన్ ఇప్పుడు వచ్చేసి వడ్డీ వచ్చేసి 36,000, అసలు వచ్చేసి 60,000 ఏమో. అది కట్టాలని వాళ్ళు ప్రెజర్ పెడతాను. అది నేను లోన్ కోసం పెట్టింది, బిజినెస్ లోన్ కోసం అనేసి పెట్టింటే అది కాదని చెప్పి క్యాన్సిల్ అయింది. ఇంకా ఆ ప్రూఫ్స్ అనేది వాడే ఉన్నాయి అక్కడే. ఆ ప్రూఫ్ ద్వారా వాళ్ళు